ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా. ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా. శిలనైనా నన్ను నీవలె మార్చుటగా. శిల్పకారుడా నా యేసయ్యా, మలుచుచుంటివా నీ పోలికగా. శిల్పకారుడా నా యేసయ్యా, మలుచుచుంటివా నీ పోలికగా. ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. తీగలు సడలి అపస్వరములమయమై, తీగలు సడలి అపస్వరములమయమై మోగబోయనే నా స్వరమండలము. అమర జీవ స్వర కల్పనలు నాణువణువున పలికించితివా. అమర జీవ స్వర కల్పనలు నాణువణువున పలికించితివా. ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా. ఇది నా ఎడ నీకున్న
సంకల్పమా నా ఎడ నీకున్నా నిత్య సంకల్పమా. క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగమా, యేసు క్రీస్తు నామమున మీకు శుభములు. ప్రభువు వారి అత్యంత కృపను బట్టి ఈ లాక్డౌన్ కాలంలో మనల్ని దేవుడు తన రెక్కల నీడలో కాపాడుతూ క్షేమమిస్తూ కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ దినము వాక్య భాగము 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో కొన్ని మాటలు ఈ సమయంలో చదువుకుందాం. 28 నుండి 30 వచనం వరకు చదువుకుందాం. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యగు ఏలీయాబునకు వినబడగా, ఏలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవెక్కడెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును. యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితివి అనెను. అందుకు దావీదు, నేనేమి చేసి తిని? మాట మాత్రం పలికి తినని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి ఒకని ఆ ప్రకారమే అడుగగా జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరమిచ్చిరి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ మాటలు మా వినికిడిలో మీరు దీవించి మీ బిడ్డలతో మాట్లాడండి, మీరు మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు మంది చాలా విషయాల గురించి వేదన పడుతూ చింతిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నా. దావీదు తండ్రి చెప్పిన మాట విని ఆ యుద్ధ భూమికి వచ్చాడు. అన్న ఏమంటాడంటే, నువ్వు యుద్ధం చూడడానికి వచ్చావు, గొర్రెలను మందల్ని విడిచొచ్చావు అని అన్న దావీదుని పాపం కసురుతూ ఉన్నాడు. అక్కడ జరుగుతున్న సంఘటన బట్టి చూస్తే ఆ యుద్ధ భూమిలో ఫిలిస్తీయుల నాయకుడు గొలియాతు ఇశ్రాయేలీలను బెదిరిస్తూ ఉన్నాడు. బెదిరిస్తూ ఉంటే అక్కడుండే సౌలు కానీ సైనికులు కానీ ఒక్క ఇశ్రాయేల్ సైనికుడు, నాట్ ఈవెన్ ఏ సింగిల్ సోల్జర్ ఆఫ్ ఇశ్రాయేల్, చూసారా, ఒక్క ఇశ్రాయేల్ సైనికుడు కానీ ఫిలిస్తీన్ ఓడించలేడు. రండి అని పిలుస్తూ ఉన్నా వెళ్ళే ధైర్యం చేసే నాయకుడు లేడు. అయితే దావీదు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడ వాళ్ళతో అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే, వాడిని చంపేవానికి ఇట్లు చేయబడినని అతనికి ఉత్తరం ఇచ్చిరి. 26వ వచనంలో దావీదు అంటున్న మాట చదువుదాం. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? వాణ్ణి చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా, ఐ వాంట్ టు చేజ్, ఐ వాంట్ టు రిమూవ్ అండ్ బ్లేమ్ అపాన్ ద ఇశ్రాయలైట్స్ అంటున్నాడు. ఈ నింద తొలగించడానికి నేను మరి ఆ ఫిలిస్తీన్ని నేను ఓడిస్తే ఏం బహుమానం అని అడుగుతున్నాడు. ఇదంతా కూడా అన్న విన్నాడు. అన్న విని ఏమంటున్నాడంటే, అక్కడ చూడండి 28వ వచనంలో, నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను. అందుకు దావీదు 29వ వచనంలో, నేనేమి చేసి తిని? మాట మాత్రము పలికి తిని అని చెప్పి. దీనికి ప్రియులారా, మన తెలుగు బైబిల్లో స్పష్టంగా లేదు, కానీ కొన్ని తర్జుమాలు అనగా ఇంగ్లీష్ తర్జుమాల్లో రాయబడిన మాటలు, ఏ ఇంగ్లీష్ తర్జుమాల్లో ఈ మాట ఉందో నేను చెప్పాలనుకుంటున్నా. ఏమండి, న్యూ హార్ట్ ఇంగ్లీష్ బైబిల్, కింగ్ జేమ్స్ వర్షన్, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్, అమెరికన్ కింగ్ జేమ్స్ వర్షన్, ఇంగ్లీష్ రివైజ్డ్ వర్షన్ అండ్ వెబ్స్టర్ బైబిల్ ట్రాన్స్లేషన్, ఈ బైబిల్ అన్నిట్లో కూడా ఎక్కడేమన్నాడు, నేనేమి చేసి తిని అని మన తెలుగులో అన్నాడు. కానీ ఆ తర్జుమాల్లో ఏమన్నాడంటే, ఈజ్ దేర్ నో కాజ్, నేను కారణం లేకుండా ఇక్కడికి వచ్చానా అని అంటున్నాడు. చూసారా, ఈజ్ దేర్ నో కాజ్, నేను ఇక్కడికి రావడానికి కారణం లేదా?
ఇది మన తెలుగు బైబిల్లో కనబడలే, ఇది చాలా ఇంగ్లీష్ బైబిల్లో కనబడటంలే. కానీ ఈ తర్జుమాలన్నింటిలో కూడా రాశాడు, ఈజ్ దేర్ నో కాజ్. నేను కారణం లేకుండా ఇక్కడికి వచ్చానా? దీని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచింపజేశాడు. ఈ మాట ఎట్టాగా మన బైబిల్లో, తెలుగు బైబిల్లో తర్జుమాలో మిస్ అయింది. ఈజ్ దేర్ నో కాజ్, కారణం లేకుండా నేను వచ్చానా? అవును, నిజమే, కారణం లేకుండా దావీదు అక్కడికి రాలే. 2 కారణాలు మనం చెప్పచ్చు. 1 ఈలోకపు తండ్రి, 2 పరమ తండ్రి. 1 ఈలోకపు తండ్రి ఒక కారణం చేత అక్కడికి పంపాడు. కన్న తండ్రి, దావీదు కన్న తండ్రి అని యెషై అన్నలకి నాయన ఈ ఆహారం ఇచ్చిరా అని చెప్పి దావీదుని పంపాడు. అది కన్న తండ్రి పంపిన కారణం. 2వది పరమ తండ్రి కారణం అవుతుంది. ఏంటంటే అక్కడ ఏ సైనికుడు సౌలు కుమారుడు యోనాతాను చెయ్యలేని ఒక పని దావీదు మాత్రం చేయగలడు, చెయ్యబోతున్నాడు. ఎంత గొప్ప సంగతో చూసారా? నాకు ఈ మాట చదివినప్పుడు భలే సంతోషం వేసింది ప్రియులారా. ఈజ్ దేర్ నో కాజ్, నేను కారణం లేకుండా వచ్చానా? నేను కారణం లేకుండా వచ్చానా? అవును, ఎంత గొప్ప మాట కదా అది. ఎంత గొప్ప మాట చూసావా? దేవుని జనాంగమా, అవును, ఎవరు చేయలేని కార్యం దావీదు ఒక్కడే చేశాడు. ఏం చేశాడు? గోలియత్ దగ్గరికి వెళ్ళాడు, గోలియత్తుని పడగొట్టాడు, బోర్లో పడిపోయాడు గోలియత్. ఒక్క రాయి తగలగానే వెంటనే వెళ్ళి గోలియత్ కత్తి తీసి గోలియత్ తలకాయ నరికి చేత పట్టుకొని వచ్చాడు. ఎస్, ఈజ్ దేర్ నో కాజ్, కారణం లేకుండా వచ్చాను అనుకున్నావా? ఇందుకోసం వచ్చా. ఒకవేళ అన్నకి తల చూపించి అన్నుంటాడేమో, గోలియత్ తల చూపించి ఇందుకోసం వచ్చా. ఊరకే వచ్చాను అనుకున్నావా? ఊరకే వచ్చాను అన్నావు కదా, ఎందుకోసం వచ్చానో చూసావా? ఇందుకోసం వచ్చా. ఐ కేమ్ ఫర్ దిస్ పర్పస్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది యేసయ్యకుండే సంకల్పాలు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, దేవా నీ తలంపులు అతి గంభీరములు, పశుప్రాయులు మేము గ్రహించలేకపోతున్నాం. ఎంత వేదన! ఇష్టానికి చాలామంది బతుకుతున్నారు, ఇష్టానికి జీవిస్తున్నారు. నేను ఉద్యోగం వదిలేస్తా, నేను ఈ అమ్మాయిని వదిలేస్తా, నేను ఈ భర్తను వదిలేస్తా, నేను ఈ ఊరు వదిలేస్తా. ఏంటి ఇవన్నీ? కూడా లోకస్తులు మాట్లాడే మాటలు ఇవి. ఇవన్నీ కూడా లోకస్తులు మాట్లాడుకునే మాటలు ఇవి. నువ్వు కానీ దేవుని బిడ్డవైతే నువ్వు దావీదులాగా అంటావు, కారణం లేకుండా నేను వచ్చానా? కారణం లేకుండా నేనున్నానా? ఆలోచించండి. నువ్వు భూమి మీద ఉండడమే, నువ్వు తండ్రిగా, తల్లిగా, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక ఉద్యోగంలో, ఒక సంఘంలో, ఒక పెద్దగా, ఒక కాపరిగా, ఒక విశ్వాసిగా నువ్వు ఉన్నావంటే కారణం లేకుండా ఉన్నావా? కారణం లేకుండా ఉన్నావా? దావీదు వాళ్ళన్నను అడుగుతున్నాడు, ఇస్ దేర్ నో కాజ్? కారణం లేదా? కారణం లేకుండా వచ్చానా? దేవుని యొక్క తలంపులు, దైవ ఉద్దేశాలు మన పట్ల అమోఘంగా ఉన్నాయి ప్రియులారా, గంభీరంగా ఉన్నాయి. ఆ గొప్ప ఉద్దేశాలు, ఆ గొప్ప తలంపులు నీ పట్ల నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు లేఖనంలో చూద్దాం. ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయం 9వ వచనంలో
ఒక మాట చూద్దాం. ఉండినది మునుపు ఉండినది ఇక ఉండబోవునది, ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే మునుపు జరిగినదే ఇక జరగబోవునది, ఇక జరగబోవునది. సూర్యుని క్రింద. సో ఇక్కడ ఏంటంటే మునుపు జరిగిందే ఇప్పుడు జరగబోతుంది, మునుపు ఉండినదే ఇక ఉండబోతుంది అని అన్నాడు. ఇదే మాట మరొక దగ్గర కూడా చూస్తాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట చూస్తున్నాం. ముందు జరిగినదే ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, ఇప్పుడును జరుగును, జరగబోవునది జరగబోవునది పూర్వమందు జరిగినదే. ఆ పూర్వమందు జరిగినదే. సో ఏమిటి ఈ మాటలు? ఈ మాటలు ఏంటంటే అప్పుడు దావీదు చేశాడు అయ్యగారు, అప్పుడు దానియేలు చేశాడండి, అప్పుడు యోసేపు చేశాడండి, అప్పుడు ఎస్తేరు చేసిందండి. బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుందంటే ముందు జరిగినవే ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే హిస్టరీ రిపీట్ అవుతా ఉంది. హిస్టరీ ఈజ్ రిపీటింగ్ నౌ. గతంలో జరిగింది ఇప్పుడు జరగబోతుంది, గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతూ ఉంది. కనుక హిస్టరీ రిపీట్ అవుతుంది. దేవుడి కార్యాలు ఇట్లాగుంటాయి. అప్పుడు దావీదు ద్వారా దేవుడు తన మైండ్ తెచ్చుకున్నాడు. దావీదు ద్వారా, మోషే ద్వారా, యోసేపు ద్వారా తన కార్యాలు జరిపించుకున్నాడు. ఇప్పుడు నీ ద్వారా, నా ద్వారా తన కార్యాలు జరిపించుకుంటున్నాడు. అప్పుడు వాళ్ళకి కారణం లేకుండా వాళ్ళు పుట్టలే, కారణం లేకుండా వాళ్ళు బతకలే. ఇప్పుడు కారణం లేకుండా నువ్వు నేను కూడా పుట్టలే, బతకటంలే. ఆలోచన చేయి, ఆలోచన చేయి. ఒక కారణం ఉంది, ఒక కారణం ఉంది. మనము కారణ జన్ములు. సో అప్పుడెప్పుడు జరిగినాయి గారు, ఇప్పుడు జరగవు అది కాదే. ఏం చెప్పాడు ఇక్కడ? ముందున్నదే ఇప్పుడు మరలా జరగబోతుంది, మునుపు జరిగినదే ఇప్పుడు జరుగుతుంది. హిస్టరీ రిపీట్స్, హిస్టరీ రిపీట్స్ అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్ అంటిల్ హీ కమ్స్. రెండోసారి యేసు ప్రభు వచ్చేంత వరకు ఇవి జరుగుతూనే ఉంటాయి. ఇది దైవ ఉద్దేశాలు అని లేఖనంలో చూడగలుగుతున్నాం. అంచేత మనము ఆయన కోసం నిర్మింపబడ్డాం. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 43వ అధ్యాయంలో 7వ వచనంలో ఆ మాటను చూడగలుగుతున్నాం. నా మహిమ నిమిత్తము, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని, నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. వారిని పుట్టించిన వాడిని నేను. అతి దేవుడు అంటున్నాడు. కన్న తండ్రి యెషయాకి 8 మంది పిల్లలు ఉన్నారు. ఆల్మోస్ట్ 6-7 మంది కూడా ఈ సైన్యంలో ఉన్నారు. ఆయనకన్నా ముందు ఫస్ట్ పుట్టిన పిల్లలు ఎవరు కూడా చేయలేని కార్యం దావీదు మాత్రం చేయగలుగుతున్నాడు. అక్కడ యాకోబుకి 12 మంది కొడుకులు ఉన్నారు, 11 మంది. యోసేపుకు ముందు 10 మంది, యోసేపు తర్వాత ఇంకో అబ్బాయి బెన్యామీను పుట్టాడు. కానీ వాళ్ళు ఎవ్వరూ చేయలేని కార్యం యోసేపు మాత్రం చేస్తున్నాడు అక్కడ. కనుక వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, వాళ్ళను వీళ్ళను కాదు. నీవు కారణం లేకుండా పుట్టలే, నువ్వు కారణం లేకుండా రాలే. దావీదు అలా అడుగుతున్నాడు, ఈజ్ దేర్ నో కాజ్? కారణం లేకుండా వచ్చానా? కారణం లేకుండా వచ్చానా? అవును. అయితే ఇది ధ్యానిస్తున్నప్పుడు చాలా ఆలోచనలు వస్తున్నాయి మన జీవితంలో. ఇప్పుడు యోసేపు జీవితంలో, దావీదు జీవితంలో చాలా బాధలు పడ్డాడు, కష్టాలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, అన్నీ వచ్చినాయి. అవన్నీ కూడా కారణం లేకుండా పడ్డారా? కారణం లేకుండా పడ్డారా? ఈ వాక్యం వింటున్న నీవు బాధపడుతున్నావా? కృంగిపోతున్నావా? పరిస్థితులు బాగులేవని కుమిలిపోతున్నావా? సహోదరి, సహోదరుడా, దేనికోసమో నువ్వు ఆవేదన పడుతున్నావా? చింతపడుతున్నావా? ఎవరూ లేరు, అందరూ నన్ను విడిచిపెట్టారు అని దుఃఖపడుతున్నావా? ఒకటి ఆలోచన చేయి. ఈ వేదన కూడా, ఈ బాధ కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే
కారణం లేకుండా బాధపడతావా? కారణం లేకుండా బాధపడతావా? నువ్వు సిద్ధపడుతున్నావు. నీకు తెలియకుండా నిన్ను సిద్ధపరుస్తున్నాడు. యోసేపుకు తెలీదు, చెరసాల్లో సిద్ధమవుతున్నాడు. దావీదుకు తెలీదు, గొర్రెలు కాసుకుంటున్న దగ్గర సిద్ధపరుస్తున్నాడు. నీకు తెలియకుండానే నిన్ను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఒక ప్రత్యేకమైన పని కోసం ఈజ్ ప్రిపేరింగ్ యూ. నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. అవును, ఈ తిట్లు కాస్తున్నావు, అవమానాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, వ్యాధులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. ఎస్, ఇవన్నీ కూడా ఒక ఉద్దేశంతోనే, ఒక కారణంతోనే అన్నది నువ్వు మర్చిపోపాక. త్వరగా లేఖన భాగంలో మనం చూడవలసిన వారమైనా. అందుకే ఇప్పుడు రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూడగలిగితే సమస్తమును ఆయన మూలంగా, ఆయన కొరకు జరిగినట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. అంటే ఆయన కోసం, ఆయన వలన, ఆయన ద్వారా జరిగినాయి. అది మనకి 36వ వచనంలో ఆ మాట చూస్తున్నాం. ఆయన మూలమునను, ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నది. సమస్తం. సో సమస్తం అంటే ఏంటి అర్థం? సమస్తం అంటే నువ్వు నేను కూడా. సమస్తంలో నువ్వు నేను ఉన్నాం. వీఆర్ ఆల్ ఇంక్లూడెడ్ ఇన్ దాట్. అందులో మనం అందరం కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాం. కనుక దేవుడు అంటున్నాడు, సమస్తమును ఆయన మూలంగా, ఆయన కొరకు జరుగున్నాయి. కనుక ఒక కారణం. ఇప్పుడు ఇదే మాట సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట అంటాడు. సామెతల గ్రంథం 16:4. యెహోవా ప్రతి వస్తువును, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. ఒక పని కోసం. మనుషులు మాత్రం కాదంట, సూర్యచంద్ర నక్షత్రాదులను, పక్షులను, జంతువులను, ఎవ్రీథింగ్ ఫర్ ఎ పర్పస్, ఒక కారణం చేత దేవుడు సృష్టించాడు. ఎస్, అన్యత కారణం లేకుండా మన జీవితాల్లో ఏది జరగదు, జరగనివ్వడు. అర్థం చేసుకో, అది దైవ నిర్ణయం. ఇంకా ముందుకి సాగిపోతే ప్రియ దేవుని జనాంగం అంచేత మనం అర్థం చేసుకోవాల్సింది. అందుకే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం 30వ వచనంలో ఆ మాటలు చూస్తున్నాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారు, కుమారునితో స్వారూప్యమగునట్లు వారిని ముందుగా నిర్ణయించెను. He has decided already. కుమారునితో స్వారూప్యంలోనికి రావడానికి దేవుడు కొంతమందిని నిర్ణయించాడంట. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. సో దేవుడు నిర్ణయ ప్రకారం కొంతమందిని మహింపరుస్తున్నాడు. కొన్ని ఘటాలను మహిమకు, కొన్ని ఘటాలను దేవుడు తమ చిత్తానుగుణంగా సిద్ధపరచుకుంటున్నాడు అన్నది లేఖనంలో. అందుకే ఆ ఘటాలని పరిశుద్ధపరుస్తున్నాడు, ఆ ఘటాలని పవిత్ర పెట్టుకుంటున్నాడు. ఆ ఘటాలు కూడా ఆయనకి ఇష్టమైనవిగా బతుకుతాయి. దేవునికి స్తోత్రం. కనుక కారణం లేకుండా నువ్వు లేవు, కారణం లేకుండా నువ్వు బాధలు పడటంలే, కారణం లేకుండా నువ్వు కృంగిపోవట్లే. ఇదంతా కూడా దైవ ప్రణాళికలో భాగమే, దైవ ప్రణాళికలో భాగమే. ఇంకా లేఖనంలో యేసుక్రీస్తు కూడా కారణంతోనే అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27, 28 వచనాలు చూస్తున్నాం.
ఏవి జరగవలెనని ఏవి జరగవలెనని నీ హస్తమును నీ హస్తమును నీ సంకల్పమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను. అది ఏవి జరగవలెనని ముందే నిర్ణయించాడు. చూసావా? అంటే నువ్వు పలానా వాళ్ళని కలవబోతున్నావు, నువ్వు పలానా ఊరు వెళ్ళబోతున్నావు, నువ్వు పలానాది జరగబోతుంది, ఇవన్నీ ముందుగానే నిర్ణయించాడు. ఇవన్నీ యేసు ప్రభువుకు ఉదాహరణ. ఇప్పుడు మత్తయి సువార్తలు, మార్కు సువార్తలు, లూకా సువార్తలు, యోహాను సువార్తలు జరిగిన సంఘటనలు యేసు 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్న జీవితంలో జరిగిన సంఘటనలు. యాక్చువల్లీ ముందు 30 సంవత్సరాల్లో చాలా సంవత్సరాలు ఏం జరిగిందో మనకు తెలియదు. బాల్యం నుండి యవనస్తుడిగా అయిపోయాడు. చివరి 3.5 సంవత్సరాలు ఆయన బాప్తిస్మం, ఆయన పరిచర్య, ఆయన చివరి శిలువ, మరణ, పునరుద్ధాన విషయాలు మనకు బైబిల్లో తెలుసు. కానీ ఆది కాండము నుండి మలాకీ గ్రంథం వరకు ఆ యేసు ప్రభు జీవితంలో ఏం జరగబోతున్నాయో ముందుగానే రాసిపెట్టారు. ప్రవక్తలు చెప్పారు. జాగ్రత్తగానండి, ప్రవక్తలు చెప్పారు. శిలువ మీద 7 మాటలు పలుకుతున్నప్పుడు కూడా ఏ మాట ఆయన పలకబోతున్నాడో అన్నది కూడా ముందుగానే రాయబడ్డది. ఆయన చిరకను త్రాగనిస్తారు అన్నది కూడా కీర్తనల్లో మనం చూడగలుగుతున్నాం. ఆయన ఎముకలు విరవబడవు అన్నది కూడా కీర్తనల గ్రంథంలో రాయబడుతున్నా. ఏ మాట వదిలేశారండి? అన్ని ప్రవచనాలు లేఖనములు నెరవేరినట్లు ఎవ్రీథింగ్ ముందుగానే చెప్పబడ్డది. ఎందుకంటే ఆయన ముందుగానే నిర్ణయించాడు. ఇప్పుడు యేసు ప్రభు గురించి మీరు అనుకుంటున్నారు, మన గురించి ఏం తెలుసు సార్, మన గురించి ఏమి నిర్ణయించాడంటారు. అక్కడ కూడా చూస్తాం. రోమిలకు రాసిన పత్రికలో మనం గమనిస్తే 9వ అధ్యాయంలో పౌలు ఏసావు యాకోబుల గురించి రాస్తూ 9వ అధ్యాయం 10 నుండి ఆ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. చూడండి. అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను వాని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందు, అంటే గర్భంలోనే వాళ్ళు ఉన్నారు, ఇంకా పైకి రాలే, వెలుపటికి రాలే, డెలివరీ అవ్వలే. అదండి దేవుడి గొప్పతనం. ఇప్పుడు ఆయన నేను గురించిన ఉద్దేశం, సంకల్పం ఎప్పుడు ఏంటంటే, నువ్వు తల్లి గర్భంలో రూపింపబడకమునిపే, నువ్వు తల్లి గర్భంలో పడకమునిపే నిన్ను ఎరిగి ఉన్న దేవుడు ఆయన. సహోదరి సహోదరుడా, నీ జీవితం అయిపోయింది అనుకుంటున్నావేమో, విసిగిపోయావా, విరక్తి చెందుతున్నావా, వేసారిపోయావా, నేను ఓడిపోయినా, నేను మోసపోయినా, నా జీవితం చితికిపోయింది, విరిగిపోయిందని కృంగిపోతున్నావా? ఒకటి మర్చిపోబాక, ఇవన్నీ కూడా ఆయన ప్రణాళికలో భాగాలే. ఇంకా పిల్లలు పుట్టకముందే, వారి పుట్టి మేలైనా కీడైనా చేయకముందే దేవుడు చెప్పాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును. దేవుని జనాంగమా, అబ్రహాముకి 4వ తరము వారి గురించి చెప్తున్నాడంటే, అబ్రహాము తర్వాత అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు తర్వాత యోసేపు ఐగుప్తుకి వెళ్ళాడు. 4వ వాడు. ఆ 4వ వాడు వెళ్ళి 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నారు.
400 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వస్తారన్నాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో చెప్తున్నాడు ఆ మాట. అంటే దాదాపు 600 సంవత్సరాల తరువాత జరగబోతుంది. ముందుగానే అబ్రహాముకి చెప్పిన దేవుడు. ఇక్కడ ఎక్కువ ఎందుకు నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు? ఆల్రెడీ నిర్ణయమాయను. దేవుడి యొక్క నిర్ణయం ప్రకారం తమ జీవితాలలో, తమ బిడ్డల జీవితాల్లో, తమ భక్తుల జీవితాల్లో జరిపిస్తూ ఉంటాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో ఆ మాట అంటాడు. నిర్ణయం అయిపోయిందంట. 6వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట అంటున్నాడు. ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడెను. బహుకాలము క్రిందనే తెలియబడెను. ఆయా మనుష్యులు, ఎంత స్పష్టంగా బైబిల్ చెప్తుంది చూడండి. ఆయా మనుషులు ఎట్టివారగుదురు నిర్ణయమాయను. నువ్వు నీ పక్కన వాళ్ళు, నీ తోడబుచ్చిన వాళ్ళు, నీ కొలీగ్స్, నీ క్లాస్మేట్స్ గొప్పవాళ్ళు అయిపోతుంటే నువ్వు కుమిలిపోవాల్సిన అవసరం లే, కృంగిపోవాల్సిన వాళ్ళ అవసరమే లే. ఎందుకంటే ఒకవేళ నువ్వు గొప్పవాడు అయిపోతున్నా నువ్వు గర్వపడాల్సిన పనిలే. ఎందుకంటే అక్కడ రాయబడ్డది, ఆయా మనుషులు ఎట్టివారగుదురో నిర్ణయమాయ. దేవుడు నిర్ణయం చేశాడు. అందుచేత ఇందులో ఎక్కడా కూడా మానవుని యొక్క ప్రమేమి, మానవుని యొక్క సంకల్పం, ముఖ్యంగా దేవుడికి అప్పగించుకున్న వారి జీవితాలు అందుకే కొంతమందిని విడిచిపెట్టేస్తాడు. తమ ఇష్టానికి తమను విడిచిపెట్టేస్తాడు. అక్కడ రోమిలికి రాసిన పత్రికలో రోమా 1:28, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించును. నీ మనస్సులో దేవుడు లేకపోతే నీ ఇష్టానికి నిన్ను విడిచిపెట్టేస్తాడు. నీ ఇష్టానికి నిన్ను విడిచిపెట్టేస్తాడంట. ఇంకెప్పుడు విడిచిపెడతాడంట? కీర్తనల గ్రంథంలో 81వ కీర్తనలో 81:13, అయ్యో నా ప్రజలు నా మాట వినిని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. ఇప్పుడు 11, 12 వచనాల్లో జాగ్రత్తగా చూద్దాం. బైబిల్ చెప్తుంది చూడండి. మొదటిగా ఎవరిని విడిచిపెడతాడంట? తమ మనస్సుల్లో దేవునికి చోటు ఇయ్యనొల్లని వారిని దేవుడు విడిచిపెట్టేస్తాడు. నా బాధ ఏం తెలుసా? నేను మందిరానికి వస్తున్నానయ్య గారు, నేను బైబిల్ చదువుతున్నానయ్య గారు, నేను రక్షణ పొందానయ్య గారు, నేను బాప్తీసం తీసుకున్నానయ్య గారు. ఈ రోజుల్లో జరుగుతుంది అదే. అన్నీ బాగున్నాయి, కానీ దేవుడి చిత్తానికి లోబడరు. నీ మనసులో దేవుడు లేడు. నీ ఇష్టమే ఉంది. నీకు నచ్చాలి, నీకు నచ్చాలి, అన్నీ నీకు ఇష్టం. నీకేది నచ్చితే, నీకేది బుద్ధి పుడితే నువ్వు దేవుడికి ఎప్పుడు కూడా చోట్లే. నీ మనసుకు దేవుడి మనసుకి మ్యాచ్ అవ్వదు. సారీ, పాపం దేవుడి పేరు ఎందుకు చెప్తావు ఇక్కడ? చెప్పబాక. రెండవదిగా ఆయన మాట నువ్వు వినావు. పాపం ఎందుకు మళ్ళీ నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటా? చెప్పబాక. ఇక్కడ అంటాడు చూడండి, ఆ 81వ కీర్తనలో పాపం 11వ వచనం 12వ వచనంలో, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. అయినను, అయ్యో వాళ్ళు వింటే ఎంత మేలు, వాళ్ళు నా మాట వింటే ఎంతో మేలు, వాళ్ళకి మేలు కలగాలని నా మాటకు లోబడితే వాళ్ళకి మేలు జరుగుతుంది. అయినా వాళ్ళు నా మాట ఆలకింపకపోయి కిందన అంటున్నాడు, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి వదిలేశాడంట. ఇక నీ ఇష్టానికి నువ్వు బతుకు, నీ హృదయానికి నచ్చింది నువ్వు చేసుకో. ఎంత వేదనకరమైన విషయము సహోదరుడా. నా మట్టుకైతే నేను యవన కాలంలో దేవుని నమ్ముకున్న తర్వాత చాలా లోక పరిస్థితులు చూస్తుంటే నాకు చాలా వేదన అనిపించింది, నాకు చాలా బాధ అనిపించింది.
అప్పుడు ప్రభు దగ్గర అడిగిన, ప్రభువా నాకు తెలియదు నాయనా, నాకు ఏది మంచో నాకు ఏది చెడ్డో నాకు తెలియదు, సారీ ఐ డోంట్ నో, ఈవెన్ ఫర్ మీ నాకేది మంచిదో నాకు తెలియదు ప్రభా. అయితే నా మేలు కోరేవాడా, నా మంచి కోరేవాడా, ఇదిగో నాన్న నేను సరెండర్ అవుతున్నా, నీ మాట వింటా, నా మనసులో నీ ఉండు, నీ చిత్త ప్రకారం నన్ను నడిపించు, నీ ఆలోచన ప్రకారం నన్ను నడిపించు అన్న. ప్రియులారా, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 1980 సంవత్సరం, 2020 సంవత్సరం, గత 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని అరణ్యంలో నడిపించినట్టు ఆ దేవాది దేవుడు గత 40 సంవత్సరాలు ఓటమి అన్నది చూడకుండా కృప చూపిస్తూ కనికరిస్తూ ఎన్నో విషయాల్లో ఎక్కడికెక్కడ ఆలోచనతో చిత్తమును బయలుపరుస్తూ ఉద్దేశాలు తెలియజేస్తూ తన మనస్సును నా మనసుకి పెట్టి లోకస్తులు ఆలోచించేటట్టు ఆలోచించకుండా, కన తల్లిదండ్రులు ఆలోచించినట్టు ఆలోచించకుండా, ఇరుగు పొరుగు వాళ్ళ ఆలోచన చొప్పున నడుచుకోక ఆయన ఆలోచన చొప్పున నడుచుకునేటట్టు నన్ను నడిపించాడు ఆయన. ఎంత గొప్ప దేవుడో యేసయ్య. ఆయన నమ్ముకోవడం, ఆయనతో సహవాసం చేయడం ఎంత ఆనందమో, ఎంత నెమ్మదో, ఎంత సమాధానమో. సహోదరి సహోదరుడా, అందుకే ఆ లేఖనంలో పౌలు అంటాడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. దేవుడు ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున, నిత్య సంకల్పం, దీనికి ఏం పేరు పెట్టాడంటే ఇటర్నల్ ప్లాన్. ఇటర్నల్ ప్లాన్. ఇంకో మాట చెప్తా, నువ్వు తప్ప ఆ పని చేసేవాళ్ళు ఇంకో లేరు. సొలొమోనుతో దేవుడు ఒక మాట చెప్పాడు. అక్కడ చాలా స్పష్టంగా ప్రభువు చెప్పినాడు. ఏమన్నాడంటే చూడండి, 12వ వచనం, 1 రాజులు 3:12, నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట వండర్ఫుల్ అయిన మరొక సత్యం ఏంటంటే, పూర్వీకుల్లో నీ వంటి వాడు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. వండర్ఫుల్. ఇది వాస్తవం. ఒక్క మార్టిన్ లూథర్ పుట్టాడు. మార్టిన్ లూథర్ ముందు కానీ మార్టిన్ లూథర్ తర్వాత కానీ అలాంటి వ్యక్తి ఇంకా పుట్టలే. విలియం కేరీ లాంటి వ్యక్తి అంతకుముందు పుట్టలే, తర్వాత పుట్టలే. భక్త్ సింగ్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకుంటే, ఒక్కొక్కరి గురించి ఆలోచిస్తుంటే, మదర్ తెరిసా, ఇంతవరకు అలాంటి సమర్పించుకునే స్త్రీ భారతదేశంలో పేద ప్రజల కోసం ఇదైనా లేదు. ముందు పుట్టలే, ఇక మీదట పుట్టబారు. యు ఆర్ స్పెషల్. అది జ్ఞాపకం పెట్టుకో. నీలాంటి వ్యక్తి, నీ కోసం దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో సృష్టించిన నీ వంటి వ్యక్తి ముందు లేడు, ఇక మీదట ఉండబోడు. యు ఆర్ ఎ స్పెషల్ ఓన్లీ ఫర్ ఎ స్పెషల్ పర్పస్. యు ఆర్ క్రియేటెడ్, యు ఆర్ బోర్న్ ఫర్ ఎ స్పెషల్ పర్పస్. కొన్ని శతాబ్దాలుగా ఉన్న దేవాలయాల దగ్గర వీళ్ళను దేవాలయాల్లో దాసులుగా వాళ్ళని ఇచ్చేస్తూ ఉంటారు. అమ్మడము లేదా దేవాలయాల్లో వదిలేయడం అట్లా చేస్తూ ఉంటే, ఏదో పెద్ద చది చేసి బాగు చేస్తాము అని కాదు, కానీ వక్ర మార్గాల్లో వాళ్ళని పెంచి పెద్ద చేసి నిజంగా వ్యభిచారులుగా అని సమాజంలో మరి పాపం వేశ్యలుగా వాళ్ళు బతుకుతూ ఉండడం, వీళ్ళని గురించి ఆలోచించినప్పుడు నిజంగా వీళ్ళను దర్శించి వీళ్ళ మీద కరుణ చూపిన దేవాది దేవుడు యేసుక్రీస్తు ఒక్కళ్ళే వీళ్ళ దగ్గరికి పంపాడు. నిజంగా అది ఈరోజు మనం ధ్యానిస్తున్నది ఏంటంటే, కారణం లేకుండా నేను వచ్చానా,
ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే భారతదేశంలో తమిళనాడులో తిరునెల్వేలి జిల్లాలో ఉండే ఈ దేవదాసీల కోసం యేసయ్య కరుణించి దేవాది దేవుడు కృప చూపించి ఐర్లాండ్లో పుట్టిన ఏమీ కార్మికైల్ అనే ఆమెను ఇక్కడికి తీసుకురావడం అన్నది మనం చూడగలుగుతున్నాం. ఆమె కన్నులు మిగతా వాళ్ళ కన్నుల్లా కాకుండా ఆమె ఏడ్చేది, రోజు యేసుప్రభు దగ్గర ప్రార్థన చేసుకునేది. ఏమి నా కన్నులు ఇలాగున్నాయి, నా తల్లిదండ్రులు నా చుట్టుపక్కల ఉండే కన్నుల్లాగా నా కన్నులు లేవే అని బాధపడేది. కానీ దేవుడు ఆమెను ఆదరించాడు. ఒక రోజంతా ఉపవాసం ఉండి దేవుడి దగ్గర నా కళ్ళు మార్చు అని చెప్పి ప్రార్థన చేసి మర్నాడు చూస్తే కళ్ళు మారలే, కలరు అదే రంగులో ఆమె కొనడం మనం గమనించగలుగుతున్నాం. ఇక అక్కడి నుండి దేవుడు ఆమెను సిద్ధపరిచాడు, సేవకు పిలుచుకున్నాడు. ఆమెకి అర్థమైంది, నా బతుకుకు ఒక అర్థం ఉంది, నన్ను ఒక ఉద్దేశంతో దేవుడు సృష్టించాడు. ఆమె గుర్తించగలిగింది. అంచేత కొంతకాలం బెల్ఫాస్ట్లో పేదల మధ్య సేవ చేసింది. అక్కడి నుండి జపాన్ వెళ్ళి జపాన్లో 15 సంవత్సరాలు పరిచర్య చేసింది. అక్కడి నుండి శ్రీలంకకి వెళ్ళి శ్రీలంకలో కూడా ఆమె పరిచర్య చేసి దేవుడు అక్కడి నుండి ఈ యొక్క తిరునెల్వేలిలో డోనావూర్ అనే ఊరికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మనకి గోలియత్ అంటే ఏదో ఫిలిస్తీన్లు గోలియత్ అని కాదు. కనుక ఇక్కడ ఈ ఎమ్మి కార్మికులకి ఏంటంటే డోనావూర్లో ఉండే ఆ దేవదాసీల పరిస్థితి, అక్కడ పాపం ఎన్నో శతాబ్దాలుగా వారు కబంధ హస్తాలలో మునిగిపోయి, ఆచారాలతో మునిగిపోయి పాపం ఎంతోమంది వేల కొలది చిన్నపిల్లలు అమ్మాయిల జీవితాలు పాడవుతుంటే అప్పుడు ఆ యొక్క వ్యవస్థే ఒక గోలెత్తు లాంటిది వాళ్ళకి. ఆ వ్యవస్థ ఒక గోలెత్తు లాంటిది వాళ్ళకి. సో ఆ గోలెత్తు లాంటి ఆ వ్యవస్థతో పోరాడడానికి ఏమీ కార్మికులు ఐర్లాండ్ నుండి 1900 సంవత్సరంలో వచ్చి 1951 వరకు ఇండియాలోనే తిరునెల్వేలిలో ఉండే డోనావూర్లోనే ఉండి సుమారు 1/2 శతాబ్దం కాలం ఆమె పోరాడి పరిచర్య చేసి 1000 మందికి పైగా ఇంకా ఎన్నో వేల మందిని పాపం రక్షించింది. ఆ భయంకరమైన వ్యవస్థ నుండి బయటికి లాగింది ఆమె. ఎన్నో పరిచర్యలు చేసింది అన్నది చూడగలుగుతున్నా. ఆదరించి వాళ్ళకి ప్రేమ చూపించి వాళ్ళని పలకరించి దగ్గరికి చేర్చుకొని ఈమె అక్కడి నుండి వచ్చి ఇలాంటి ఒక ఆశ్రమం ఒకటి పెట్టి ఆశ్రమంలో పిల్లల నుంచి వాళ్ళని చేర్చుకొని ఎంతో మందిని ఆమె చివరి శ్వాస విడిచేంత వరకు వారి మధ్య బతికి బ్రహ్మాండమైన సేవ చేసినట్టుగా ఇక్కడ చూడగలుగుతున్నాం. అలాగే ఇప్పుడు మారిన వాళ్ళ పరిస్థితిని మనం ఒక మాట చూస్తే ప్రియులారా, వీళ్ళకి ప్రార్థనలు నేర్పి ప్రార్థనలు చేసుకోవడం, అలాగే వీరందరినీ పెట్టి ఆరాధనలు చేయడం, వీళ్ళందరూ ఈరోజు చదువుకుని రూపాంతరం చెంది నిజంగా ఎడ్యుకేటెడ్గా మంచి ఎడ్యుకేటెడ్ పిల్లలుగా వాళ్ళు మారారంటే దేవుడి యొక్క కృప కదా. అవును ప్రియులారా, ఆమె ఎక్కడో ఐర్లాండ్లో ఉండిపోయి ఉండుంటే ఏమీ కార్మికల్ ఆమె ఒక దైవజనరాలుగా ఇంత గుర్తింపు వచ్చి ఉండేది కాదు. కానీ ఈరోజు ఎంతోమంది జీవితాల్లో వెలుగును చూపించింది. కారణం వల్ల ఇక్కడికి వచ్చింది. ఆమె ఒక కారణం వల్ల ఇక్కడికి వచ్చి ఆమె దైవ ఉద్దేశాన్ని నెరవేర్చి దేవుని సేవకురాలుగా పరిశుద్ధురాలుగా ఆమె జీవించగలిగిందని మనం చూడగలుగుతున్నాం. అలాగే మార్టిన్ లూథర్ మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడో పుట్టిన వ్యక్తి కబంధ హస్తాల్లో ఉన్న బైబిల్ని బయటకు తీసుకొచ్చాడు. బైబిల్ని బయటకు తీసుకొచ్చి ఈరోజు మనందరి చేతుల్లో బైబిల్ ఉండగలుగుతుందంటే ఎన్నో పోరాడి ఆ కబంధ హస్తాల్లోంచి బైబిల్ని బయటికి తెచ్చాడు. కనుక ఒక్కొక్క వ్యక్తి ఒక కారణం చేత పుట్టినప్పుడు నీవు నేను ఏ కారణం చేత ఈ భూమి మీదకి వచ్చాం, మన పని ఏంటి, మనం ఎందుకు వచ్చినాం అన్నది మనం గ్రహించగలిగితే ప్రియులారా నిజంగా దేవుడు ఎంత సంతోషిస్తాడో. అవును ప్రియులారా, ఏదో మామూలుగా బతుకుతున్నాం, ఏదో సంసారాలు చేసుకుని లోకస్తులుగా జీవిస్తున్నాం అన్నది కాదు. కానీ ప్రత్యేకమైన ఎంతమంది జీవితాలని నీ ద్వారా దేవుడు వెలిగించాలనుకుంటున్నాడో, ఎంతమంది జీవితాల్లో వెలుగుని చూపించడానికి పాపం అగ్నిలో నుండి లాగినట్టు కొంతని ఇప్పుడు ఏమీ కార్మికులు ఎంతమందిని అగ్నిలో నుండి లాగింది పాపం, ఎంతమందిని బంధకాల్లో నుండి లాగింది. అట్టా మీరు లాగలిగితే దేవుడికి ఎంత మహిమ, ఆయన రాజ్యం విస్తరింపబడుతుంది. ఆయన పరలోకంలో ఆకాశమందలి నక్షత్రముల వల్లే మీరు ఉంటారని కూడా లేఖనంలో చూడగలుగుతున్నాం. కనుక లేదు ప్రియులారా, ఈ వాక్యం వింటున్న నువ్వు ఎందుకు పుట్టావు, నిన్ను ఎందుకు ఈ లోకంలో తెచ్చాడు? కారణం లేకుండా నేను వచ్చానా? దావీదు అడుగుతున్న ప్రశ్న, కారణం లేకుండా నేను వచ్చానా? అవును తండ్రి, ఒక్కొక్కరి జీవితానికి ఒక కారణం ఉంది.
అది మనం గుర్తించగలిగితే, ఆ సత్యాన్ని మనం తెలుసుకోగలిగితే, ఆ పరమార్థం మనం గ్రహించగలిగితే ధన్యులం అవుతాం. నిజంగా ఏమీ కామికల్ గురించి ఆలోచించినప్పుడు దేవుడి యొక్క ఉద్దేశాలు ఆమెకు ఎంతగా ఇదైంది. ఆఖరికి 1951 సంవత్సరం జనవరి నెల 18వ తారీఖున ఆ తల్లి కన్ను మూసినట్టుగా చూడగలుగుతున్నాం. ప్రత్యేకమైన పని. నీ ముందు నీ తర్వాత ఇలాంటి వాడు లేడు, పుట్టబోడు. కనుక నువ్వు ఊరకే ఐహిక విచారంలో, ధన వ్యామోహంలో నీ హృదయాలు ఇదవకూడదు. 21వ అధ్యాయం లూకాసు వార్త 34. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడే. దేవునికి స్తోత్రం. కనుక ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి రాకుండా ఐహిక విచారం వల్ల, ధన వ్యామోహంలో, లోకస్తుల విషయాలుగా నువ్వు వ్యర్థమైన వాటి కోసం నీ సమయాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ మనస్సుని వృధా చేసుకుంటూ నువ్వు కాలయాపన చేయబాక. నీ ముందు కానీ నీ తర్వాత కానీ నీలాంటి వారు ఉండరు. నువ్వు స్పెషల్. అట్టి దీనికోసం నువ్వు ఇంకా సిద్ధపడవా? నువ్వు ప్రార్థన చేయవా? నిన్ను నీవు అర్పించుకోవా? కారణం లేకుండా నేను వస్తానా? దావీదు అంటున్నాడు. కారణం లేకుండా నేను వచ్చానా? అవును. కారణం లేకుండా నువ్వు పుట్టావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన మా తండ్రి, నిజంగా నీ ఆలోచనలు ఎంత గొప్పవి, నీ ఉద్దేశాలు ఎంత గంభీరం ప్రభా. ఒక్కొక్క వ్యక్తి గురించి, గొప్ప గొప్ప భక్తుల జీవితాల గురించి చూస్తూ ఉంటే వాళ్ళ లాంటి వాళ్ళు ముందు పుట్టలేదు, తర్వాత కూడా పుట్టబోరని ఎంత గొప్ప భక్తులు నువ్వు సృష్టించి నీ ద్రాక్ష తోటలో వాళ్ళు నమ్మకంగా, నీ ప్రణాళికలో గొప్పవారిగా, ఇటు పరిశుద్ధ గ్రంథంలో ఉండే హీరోస్ అయితేనేమి, వీరులైతేనేమి, మా సంఘాల్లో ఉండే గొప్ప భక్తులైతేనేమి, నానా వీళ్ళంతా కూడా ఎంత గొప్పవాళ్ళను. నీ ప్రత్యేకమైన వాళ్ళు చేసే పనులు, వాళ్ళు స్థాపించిన సంఘాలు, వాళ్ళ కార్యాలు, నిజంగా వాళ్ళ లాంటి వాళ్ళు ఇంతకుముందు పుట్టలేదు, ఇక మీదట పుట్టబోరేమో. అయితే వాళ్ళతో పాటు మమ్మల్ని నువ్వు చేర్చుకున్నావు, మమ్మల్ని కూడా అంగీకరించావు. నీ వందనాలు ప్రభా. నీ గొప్ప ఉద్దేశాలు మా పట్ల నెరవేర్చుకోండి. ఒక్కొక్కరి గురించి మేము అనుకుంటే మార్టిన్ లోథర్, విలియం కేరీ, దైవజనులు భక్తి సింగయ్య గారు, ఏసన్న గారు, వాట్ ఏ గ్రేట్ పీపుల్ ఆల్ దీస్ ప్రభా. ఎంత గొప్ప దైవ సేవకులు వీళ్ళంతా కూడా. నాన్న, ఇలాంటి వాళ్ళు ఇంతకుముందు లేరు, ఇక మీదట కూడా పుట్టబోరేమో. అలాగే బైబిల్లో పౌలు లాంటి వాళ్ళు చూస్తే, దావీదు, యోసేపు, దానియేలు, ఎవరికి వాళ్ళే ప్రత్యేకులు, ఎవరికి వాళ్ళే స్పెషల్. మమ్మల్ని కూడా అలాగే సృష్టించావు. క్షమించండి నాయన. ఈ వాక్యం వింటున్న ఎంతోమంది తమ జీవితాలు వృధా చేసుకుంటున్నారు. వ్యర్థమైన వాటి కోసం ఆలోచించుకుంటూ, వ్యర్థమైన వాటి కోసం తుచ్చమైన అభిలాష కలిగి తండ్రి నీ చిత్తాన్ని, నీ ప్రణాళికను తృణీకరిస్తున్నారేమో. క్షమించండి. అట్టి నీ బిడ్డలు మీరు మార్చి దీవించి మాయం పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ వాక్యం వింటున్న మీ అందరికీ, యూట్యూబ్ ద్వారా వింటున్న వారికి, మన సంఘానికి, మన గ్రామానికి, మన పెద్దలకి, పేరు పేరున మనందరికీ తోడైండి ఆశీర్వదించును గాక. ఆమేన్.